హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ టాలీవుడ్ టాసర్స్. సో ఇంకొక ఎక్సైటింగ్ మ్యాచ్ తోటి మన ఐపీఎల్ ఎండ్ అయింది ఇవాళ. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ ఏదైతే మనం అనుకున్నామో దానికి కంప్లీట్ డిఫరెంట్ అయింది, ఆపోజిట్ అయింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని జరిగింది ఇవాళ మ్యాచ్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే మామూలు కృషిలో లేరు, ఫుల్ హైలో ఉన్నారు. కాదు, రోజు సద్దన్నం తినేవాడికి సరదాగా బిర్యానీ పెడితే ఎలా ఉంటది ఒక రోజు అట్లుంటది ఈ రోజు బాబు. నిజంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ పరిస్థితి అదే. ఇవాళ కొత్తగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ఒక అతను జాయిన్ అవుతున్నాడు మనతో. ఈజ్ సందీప్. రోజు హాయ్ సందీప్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హ్యాపీ అంటే ఫస్ట్ షాక్ లో ఉన్నారు. ఆ, మా బౌలర్ నేనా ఫస్ట్ 2 ఓవర్లు 4 వికెట్లు తీసిందని షాక్ లో ఉన్నారు. ఇంకోటి ఇద్దరు ఓపెనింగ్ బౌలర్స్ దొరికారు కానీ సంతోషంలో ఉన్నారు. అండ్ అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఒక హఠాత్ పరిణామం, కానీ- ఎవరు ఊహించినటువంటి. ఎవరు ఊహించలేదు. బట్ నిఖిల్ యాక్చువల్ గా మనం మాట్లాడుకున్నాం గత పాస్ట్ వీడియోస్ లో. మనం టీం రివ్యూ చేసినప్పటి నుంచి చెప్తున్నాం, డొమెస్టిక్ ప్లేయర్స్ ప్రఫుల్ హింజే అండ్ హుస్సేన్ ఉన్నారు, 140 ప్లస్ వేస్తారు, మంచి డొమెస్టిక్ బౌలర్స్. మన పర్ఫామ్ చేయనప్పుడు ఉనత్కట్ ఇలాంటి వాళ్ళని తీసుకోవడం కంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇంత త్వరగా డెసిషన్ ఎస్ఆర్హెచ్ తీసుకుంటదని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు తీసుకోవడం అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేలో ఫస్ట్ ఓవర్ లోనే ప్రఫుల్ హింజే 3 వికెట్స్ తీయడం అనేది అవుట్ ఆఫ్ ద వరల్డ్ అన్నమాట. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు అదైతే. ఒక షాక్ తర్వాత ఇంకో షాక్. ఫస్ట్ ఫస్ట్ ఈవెన్ హనుమా విహారీ కూడా ఏదో వీడియో పెట్టాడు సేమ్ ఇట్లానే. ఈ ఉనత్కట్ అండ్ వీళ్ళకు పక్కకు పెట్టి కొత్త యంగ్ ప్లేయర్స్ కి ఎలా ఉన్నారు కదా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఎట్లా పోతున్నాయి రన్స్, వాళ్ళకి ఛాన్స్ ఇస్తే అన్న తెలుస్తుంది కదా అన్నట్టు ఆయన కూడా అన్నాడు. మళ్ళీ యాక్చువల్ గా ఫస్ట్ టాస్ నుంచి మాట్లాడదాం అన్న వరుసగా. చూద్దాం. నిన్న మ్యాచ్ లో కూడా చెప్పాను, సిఎస్కే వాళ్ళు కొంచెం బెటర్ ఎస్ఆర్హెచ్ వాళ్ళ కన్నా. కొంచెం కొత్త ట్రై చేస్తున్నారు, టీమ్ సెట్ చేసుకుంటున్నారు. వీళ్ళు వేస్ట్ సేమ్ అదే టీమ్ తోనే కంటిన్యూ అవుతున్నారు అనుకున్నాం, కానీ ఈ రోజు ఆ చేంజ్ వచ్చింది యాక్చువల్ గా. ఎస్ అవును. సో అండ్ టాస్ గెలిచిన ఆర్ఆర్ బౌలింగ్ తీసుకుంటే నేను యాక్చువల్ గా మా గ్రూప్ లో పెట్టాను అనమాట. అర్రే బౌలింగ్ తీసుకున్నారు, బ్యాటింగ్ తీసుకుంటే 300 కొట్టేవాళ్ళు కదా అని. కంప్లీట్ ఆపోజిట్. నేను అదే ఎక్స్పెక్ట్ చేశా. ఇద్దరు ఓపెనర్స్ నుంచి 2 100 వస్తాయి, 200 250 పోతుంది అనుకున్నా మన బౌలింగ్ కి, లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ కి. మరి మన బ్యాటింగ్ ఎట్లా రియాక్షన్ ఎట్లుంది? ఫస్ట్ బాల్ అభిషేక్ అవుట్ అవగానే అయిపోయింది మ్యాచ్, అయిపోయింది అనుకున్నా అప్పుడే. మళ్ళీ స్లో అయిపోయింది. ఫస్ట్ 4 అవర్స్ స్లోగా వెళ్ళింది, ఇంకా అయిపోయింది మ్యాచ్. మళ్ళీ రిపీట్ అనుకున్నాం, లాస్ట్ మ్యాచ్ రిపీట్ అవుతుంది ఇక చూసి టైం వేస్ట్. ఫస్ట్ 3 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫస్ట్ వికెట్ పడిపోతే ఎలా ఆడారో చూడన్నా, 130 160 170 నిదానంగా స్లోగా ఆడి ప్రతి మ్యాచ్ క్లాస్ నిలబెడతా వచ్చాడు మిడిల్ ఆర్డర్ లో. సేమ్ అలాగే జరుగుద్ది అనుకునే మ్యాచ్. కానీ ఇషన్ కిషన్ ఫైర్ అయ్యాడు బాగా. ఇషన్ కిషన్ ఫైర్ అయ్యాడు, క్లాసిన్ కూడా తక్కువ స్ట్రైక్ రేట్ కాకుండా మంచి స్ట్రైక్ రేట్ తో కొట్టాడు. తర్వాత మన రెడ్డి వచ్చాడు, వాన్ చేశాడు, సలీవా మంచి ఫినిష్ ఇచ్చాడు. అది కూడా ఇంకో ప్లస్ ఎస్ఆర్హెచ్ కి. ఈ రోజు సలీవా గురించి చెప్తూనే ఉన్నాం, పర్ఫామ్ చేస్తాడని. ఈ రోజు పర్ఫామ్ చేశాడు ఎగ్జాక్ట్ గా. మంచి స్కోర్ టార్గెట్ పెట్టారు లాస్ట్ కి. ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఫస్ట్ బాల్ అభిషేక్ శర్మ అవుట్ అయిన దగ్గర నుంచి ఆ స్కోర్ రీచ్ అవుదని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇషాన్ కిషన్ మొమెంటం మెయింటైన్ చేయడం అండ్ అన్నిటికంటే ప్లస్ ఎన్కేఆర్ ఇవాళ అంతా బాగా ఆడడం. ఎన్కేఆర్ క్లాస్ ని యాక్చువల్ కన్సిస్టెంట్ గా ఆడుతున్నారు వీళ్ళకి. ఆ మిడిల్ ఆర్డర్ లో కొద్దిగా నిలబెడుతుంది. అండ్ లాస్ట్ లో మనకి ఎస్ఆర్హెచ్ యాక్చువల్ గా గత ఫ్యూ మ్యాచెస్ నుంచి ఫీల్ అవుతుంది ఏంటంటే ఫినిషింగ్ ఇవ్వట్లేదు. 17 ఓవర్ వరకు 16-17 వరకు బాగా తీసుకెళ్తున్నారు, వికెట్స్ పడిన మొమెంటం ఉంటుంది, కానీ ఫినిషింగ్ ఇవ్వట్లా. ఇవాళ కూడా కొద్దిగా అదే అయింది. 240 పోయేది, లాస్ట్ 2 ఓవర్స్ కొంచెం అంత రాలేదు. సరిగా కొంచెం కవర్ చేశారు లాస్ట్ ఒక 6 తో. అవును, అది ఇంకా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి పర్లేదు, శవాలేం లేదు. అబౌట్ డెత్ స్టేజ్ లో ఉన్నాయి శవాలన్నీ. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ ఓవర్ పడగానే అంతే. నేను అసలు మ్యాచ్ చూడలేదు, ఎట్లా గెలిచేస్తారు లేరా వాళ్ళు, వీళ్ళు కొట్టుడిగా చూడడం ఎందుకని నిదానంగా బయటికి పోయి తినేసి వాకిళ్ళు వచ్చా. ఆడెవడో గ్రూప్ లో పెట్టాడు 8 for 5 అని. ఇదేంటి బ్యాడ్మింటన్ స్కోర్ లాగా 8 for 5 2-3 లవ్ ఫుట్బాల్ స్కోర్ లా ఉంది ఫస్ట్ ఓవర్ అయితే.
మామూలుగా కాదు అసలు. నేను లైవ్ చూస్తుండే. నేను 9-5. వీడు వాట్సాప్ లో గ్రూప్ లో కాన్స్టెంట్ గా మాడుతూ ఉన్నాం. అసలు ఏంది ఫస్ట్ ఓవర్ లోని 3 వికెట్ షాక్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే హార్ట్ అటాక్ వచ్చి ఉంటది కొంతమంది. ఏంది మా టీమేనా ఇలా ఆడుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు ఇది ఆర్ఆర్కే విన్. మీమ్స్ కూడా వేశారు, మీరు రిటర్న్ వెళ్ళిపోండి, ఫ్లైట్ టికెట్లు బొక్క అని, రావడం బొక్క, 2 పాయింట్లు తీసుకుని వెళ్ళిపోండి అన్నారు. అవును. కానీ అసలు అన్ఎక్స్పెక్టెడ్, మొత్తం షాక్ లో ఉన్నారు ఫస్ట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. కానీ ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనొచ్చు ఎస్ఆర్హెచ్ కి ఈ సీజన్. ఇద్దరు బౌలర్లు, ఓపెనింగ్ బౌలర్స్, ఇంకా వాళ్ళతోనే కంటిన్యూ చేస్తే నాకు తెలిసి నువ్వు ప్రఫుల్ ఇంజే నీకు ప్రఫుల్ ఇంజే కన్నా షకీబ్ హుసేన్ మంచి స్లోవర్ రన్ చేస్తున్నాడు అన్న, చూసావు కదా. ప్రఫుల్ ఇంజే మంచి పవర్ ప్లే బౌలింగ్ చేశాడు కానీ షకీబ్ హుసేన్ మంచి స్లోవర్ రన్స్, మంచి వేరియేషన్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా ఎస్ఆర్హెచ్ లో ఉన్నాడు, అంతకు ముందు ఇయర్ కేకేఆర్ లో ఉన్నాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు కానీ ఫస్ట్ మ్యాచ్ ఇప్పుడు ఈరోజు ఎస్ఆర్హెచ్ ఆడాడు. హుస్సేన్ నాకు తెలిసి డెత్ ఓవర్ కింద మంచి డెత్ ఓవర్స్ లో వేయచ్చు. ప్రౌడ్ ఇంజే ఓపెనింగ్ స్పెల్ ఏమంటావు సందీప్? సార్టెడ్ మరి ఇప్పుడు బౌలింగ్ సార్టెడ్. ఫస్ట్ 6 ఓవర్స్ పవర్ ప్లే సార్టెడ్. పవర్ ప్లే అంటే డెత్ ఓవర్స్. ఇక మధ్యలో కొంచెం ఈ మ్యాచ్ కూడా కొంచెం లీక్ అయ్యాయి రన్స్ మధ్యలో. 9th ఓవర్ నుంచి ఆ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది కదా మన ఫెరేరా అండ్ జడేజాది. అది అవ్వకుండా ఉంటే కొంచెం నెట్ రన్ రేట్ మంచిగా కవర్ అయ్యేది. ఇప్పుడు ఏ పొజిషన్ అనుకుంటున్నావు? ఎస్ఆర్హెచ్ 4th పొజిషన్ ఇప్పుడు. 4th మా పక్కనే ఉండేవాళ్ళు. పక్కనే ఉండేవాళ్ళు. ఈయన 4th వెళ్ళిపోయారు ఒక మ్యాచ్. రారా నీకు? ఇంకెప్పుడు వస్తారా పైకి? నెగిటివ్, హైయెస్ట్ నెగిటివ్ ఇది. హైయెస్ట్ నెగిటివ్ నెట్ రన్ రేట్ పక్కన ముంబై. ఆ దగ్గరలో కేకేఆర్ ఉంటది. దగ్గరలో కేకేఆర్ ఇంకా కేకేఆర్ ఉంది. కింద కేకేఆర్ కాదు. ప్రఫుల్ ఇంజే ఫస్ట్ ఓవర్ బిఫోర్ ప్రఫుల్ ఇంజే ఫాలోవర్స్ 3K 4K ఇన్స్టాగ్రామ్. ఆఫ్టర్ ఫస్ట్ ఓవర్ 5 minutes ఫస్ట్ ఓవర్ తర్వాత 80K ఇప్పుడు ఫాలోవర్స్. అవును. ఇప్పుడు మొత్తం లైఫ్ అది అసలు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ రోజు మంచిగా పడుకుంటారు స్లీప్. నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడెప్పుడు అని ఆవేశంగా వెయిట్ చేస్తా ఉంటారు. ఇంతకుముందు అయితే అబ్బా నెక్స్ట్ మ్యాచ్ వద్దారా, మళ్ళీ ఎప్పుడు మళ్ళీ బాధపడాలని ఎలా వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యారు. ఇవాళ ఓపెనింగ్ స్పెల్ అంత బాగా పడడం వల్ల ఆల్ ఆఫ్ సడన్ ఇషన్ మలింగా యార్కర్స్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. లాస్ట్ ఓవర్స్ లో వీళ్ళు వచ్చి మళ్ళా హుస్సేన్ యార్కర్స్ వేయడం, స్లో బాల్స్ వేయడం. ఆ స్లో బాల్ వికెట్ తీసాడు కదా ఫెరర్, అది చాలా తిరిగింది. అది ఆఫ్ స్పిన్నర్ తిరిగినట్టు చాలా బాగా డిసీవ్ చేశాడు. సో మామూలు పాజిటివ్స్ కాదు ఈ మ్యాచ్ లో, చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఇది కంటిన్యూ చేస్తే కొద్ది గొప్ప మంచి హోప్స్ ఉంటాయి. ఇంకా 10 మ్యాచ్లు ఉన్నాయి. 9 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 9 మ్యాచ్ల్లో ఇంకా 6 గెలవాలి. ఈశాన్ మలింగాకి పెద్ద సపోర్ట్ ఏం లేకుండా ఉండే అన్న. వీళ్ళిద్దరే సేవంతో ఈశాన్ మలింగా కూడా బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ఈశాన్ మలింగా ప్లస్ యార్కర్స్ బ్రో. కాకపోతే ఓపెనింగ్ స్పెల్ లో వేసే బౌలర్ లేకపోవడం వల్ల ఈశాన్ మలింగాని తీసుకొచ్చి ఓపెనింగ్ స్పెల్ వేయించాల్సి వచ్చేది. అదొక మైనస్ అయిపోయేది. కానీ ఇప్పుడు వీళ్ళు ఈ మ్యాచ్ లో చూపించినట్టు స్ట్రాంగ్ వేస్తే బాగుంటది. ఈ మ్యాచ్ లో నాకు వాళ్ళు నిజంగా ప్రీ ప్లాన్ చేశారో ఏందో గానీ వైభవ్ యాక్చువల్ గా షార్ట్ బాల్స్ ఈ హైట్ లో వేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతాడు. అంత కంఫర్టబుల్ గా కొట్టాడు అవి. అది ప్రీ ప్లాన్ చేసి వేసారో లేదో గానీ ఫస్ట్ బాల్ కరెక్ట్ లైన్, కరెక్ట్ హైట్ లో వేసాడు షార్ట్ బాల్, వికెట్. ఇంకోటి ఎస్ఆర్హెచ్ బౌలర్స్ చూస్తావు అనుకున్నా, నీకు ఉన్న ప్రీవియస్ బౌలర్స్ లో ఎవరు అంత బౌన్స్ రాబట్టి, అంత పేస్ రాబట్టి బౌలర్స్ ఎవరు లేరు. ఇప్పుడు ఈ మ్యాచ్ లో వీళ్ళిద్దరు కరెక్ట్ లెంత్, కరెక్ట్ బౌన్స్ రాబడుతున్నారు, కరెక్ట్ పేస్ వేస్తున్నారు కాబట్టి ఈరోజు మనకు వికెట్స్. మరి బౌలింగ్ కోచ్ గురించి చెప్పవా? అయితే ఈశాన్ మలింగా సెకండ్ స్పెల్ లో మంచిగా రివర్స్ స్వింగ్ చేశాడు. యార్కర్ లో రివర్స్ స్వింగ్ బాగా వర్కౌట్ అయింది. అది ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది, కొంచెం స్లో అయింది. మాకైతే ఇప్పుడు బౌలింగ్ సెట్ అయింది. సో బౌలింగ్ కోచ్ వరుణ్ ఎంత వేసుకున్నారు బ్రో, ఘోరంగా ట్రాల్ చేశారు యాక్చువల్లీ. 4 మ్యాచ్లే కదా అయిందని ఏదో అన్నాడు యాక్చువల్లీ. అంటే ఘోరంగా ట్రాల్ చేసుకున్నారు. వీనోటర్ కోచ్ అన్నారు. కానీ టైం కి ఇద్దరిని దింపాడు కాబట్టి ఇప్పుడు సేవ్ అయ్యాడు. లేకపోతే ఈ మ్యాచ్ కూడా అదే ఉన్నత్ కట్ తో కంటిన్యూ అయి ఉంటే మాత్రం ఇంకా ఘోరంగా ట్రాల్ చేశారు. యాక్చువల్గా లాస్ట్ మ్యాచ్ షకీబ్ హుసేన్ ఆడాల్సిందంట. లాస్ట్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉనాడ్ గడ్ ని తీసుకొచ్చారంట. అదొకటి.
యాక్చువల్ గా టీమ్స్ అంత తొందరగా తీసుకో డెసిషన్స్. వీళ్ళు మంచి పని చేశారు, త్వరగా డెసిషన్ తీసుకున్నారు, అది పే ఆఫ్ అయింది. యంగ్స్టర్స్ ఇంకోటి ఏంటంటే, యంగ్స్టర్స్ అంటే బేసికలీ ప్రూవ్ చేసుకోవాలనే ఒక కసి ఉంటది బిగ్ స్టేజ్ మీద. మనం ఉన్నది కట్టు ఇంకా మిగతా వాళ్ళు ఆల్రెడీ సెటిల్ సేఫ్ కదా, సైడ్. అంత మేబీ అంత కసి ఉండకపోవచ్చు Fire వాళ్ళ. ఉండదు. సో ఆ ఫైర్ అనేది కనిపించింది వాళ్ళ. ఇంకోటి ఈరోజు And also నాకు ఇద్దరు కొత్త బౌలర్లు కదా, వాళ్ళు ఎలా వేస్తారో వాళ్ళకి తెలియదు అవును అది కూడా ఉంది. ఇప్పుడున్న టీమ్స్ కి. So అది కూడా అవును. ప్లస్ అయింది. చాలా ప్లస్ అండి. ఇర్ఫాన్ పఠాన్ కూడా అదే అన్నాడు. చాలా మంది సడన్ గా ఎవరైనా న్యూ బౌలర్స్ వస్తే వాళ్ళ యాంగిల్స్ తెలియదు, వాళ్ళు వేసే పేస్ తెలియదు, వేరియేషన్స్ తెలియదు, సో హార్డ్ గా హిట్ చేయడానికి వెళ్తా ఉంటారు, సో అక్కడ దొరికిపోతారు అని చెప్పాడు. అది ఇంకోటి ఈరోజు Yes. మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, హూ ఇస్ ద సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరంటే తుషార్ దేశపాండే. ఆ, ఏంటో అలా కొడుతున్నాడు లాస్ట్ లో. మంచి హిట్ చేశాడు మంచిగా. కొడుతున్నాడు, నీ షాకే. మా సిఎస్కే ఎప్పుడు ఆడలేదే. ఈల బ్యాటింగ్ అయ్యి ఉండొచ్చు. అది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మంచి ఫుల్ న్యూస్ తో నిద్రపోండి ఈ రోజు హ్యాపీగా. ఏమంటున్నా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతే, ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ కి మనకు ఇక అడ్డే లేదు, కొట్టి పడేస్తాం. 220, 200 బాల్ 150కి అలౌట్ చేసేస్తారు. మీకు 200 నిజంగా ఈజీ కొడుతున్నారు మీరు ప్రతి ఇప్పుడు 200 కొట్టి మ్యాచ్. హ్యాపీ కాన్ఫిడెన్స్ తో బౌలింగ్ చేస్తాం. 200 కొట్టి ఇంతకుముందు మ్యాచ్ లో 220, 200, 210 కొట్టంగానే అయిపోయింది, మ్యాచ్ పోయింది, మన బౌలింగ్ కి ఇది బిస్కెటే ఓడిపోతాం అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా నక్కి కాదు, తొక్కుకుంటూ పోవడమే, ఇంకా ఎవరు వచ్చినా అంతే అంటావు. అండ్ ఇవాళ లైక్ ఇవాళతో ఓన్లీ అన్బీటెన్ టీమ్ 2 టీమ్ కాదు, టీమ్స్ ఆర్ఆర్ అండ్ పీవీకేఎస్. ఆర్ఆర్ ఓడిపోయింది, ఇంకా పీవీకేఎస్ ఒక్కటే అన్డిఫిటెడ్. అది కూడా వాళ్ళకి మంచి బూస్ట్ ఇస్తుంది. ఎవరు అదే ఓడిపించే టీం మేము ఓడిపించామని మంచి ఏదో కాన్ఫిడెన్స్ వస్తుంది ఈరోజు ఎస్ఆర్హెచ్ వాళ్ళకి. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా టాప్ టీమ్ ని కొట్టొచ్చారు పైకి. అండ్ సెకండ్ హాఫ్ లో కమిన్స్ వస్తే ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్. నేను ఇంకా ఆర్ఆర్ ఫస్ట్ ఓపెనర్స్ ఎప్పుడెప్పుడు పడిపోతారు, ఎప్పుడెప్పుడు ఆర్ఆర్ దొరికిపోద్దా అని వెయిట్ చేస్తున్నా. అది ఆర్సీబీ తో దొరుకుద్ది అనుకున్నా, లేదు ఎస్ఆర్హెచ్ తో దొరికిపోయింది. అంటే వీళ్ళిద్దరు ఎక్స్పెక్ట్ చేయలే, ఇద్దరు ఇట్లా. ఆ జురెల్ కూడా బాగానే కొడతాడు, వాడు కూడా అవుట్ అవుతాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ప్రాబ్లం ఏంటంటే ఈ వైభవ్ ఎంత బాగా ఆడతాడంటే, ఈ జైస్వాల్ జురేలు 210, 220 స్ట్రైక్ రేట్ తో ఆడినా వాళ్ళ ఇన్నింగ్స్ పట్టించుకో స్పాట్లైట్ అయిపోతాడు. అదే కదా. ఇంకేమన్నా ఫర్ ద వీడియో. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఫుల్ హైలో ఉన్నారు. హైదరాబాద్ కంటిన్యూ అయిద్దని చూద్దాం. హైదరాబాద్ తెలుగు వాళ్ళందరూ మంచి ఫైర్ లో ఉంటారు ఈ రోజు. ఈ సీజన్ అంతా అది ఉంటాం, ఇక మాకు ఇద్దరు బౌలర్ దొరికారు, మేము శాసిస్తాం ఇక సీజన్ ని. ఇంకో మ్యాచ్ బిస్కెట్ అయ్యేదాకా. ఓకే గాయస్, మీకు గనక కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. బాయ్. బాయ్.